నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మళ్ళీ మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చిన వాళ్ళ ఇంత గదే ముచ్చట అనుకుంటున్నారా? చెప్తా వినర్రి. ఇక మనం చెప్పుకునే ముచ్చట రేషన్ కార్డు గదేనుల్లా బియ్యం కార్డు గురించి. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇచ్చిర్రు గదుల్లా బియ్యం కార్డు లేనోళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండట. ఇక కార్డు ఉండి కూడా వాళ్ళ పిల్లల పేర్లు కార్డులో లేనోళ్ళు ఉంటారు కదా, ఇక గవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల పేర్లు రేషన్ కార్డులు ఎక్కించుకోండట నుల్లా. ఇక మొత్తమే కార్డు లేనోళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండట. అప్లై చేసినాక ఇక వాళ్ళ కార్డు కోసం ఎప్పుడు ఫోటో దిగమంటే అప్పుడు దిగన్నట్టుల్లా. ఇక కొత్తోళ్ళు అప్లై చేసుకునే ముందు పెళ్ళైన అమ్మాయిది ఆధార్ కార్డులో ఫస్ట్ ఇంటి పేరు మార్చుకోనట నుల్లా, ఆ తర్వాతే అప్లై చేసుకోనట. ఇక అప్లై చేయడానికి మీ సేవకు పోయి అప్లై చేయన్నట్టుల్లా. ఆ అప్లై చేసిన కాడ 50 రూపాయలు మాత్రమేనటుల్లా. గంతే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట నుల్లా. గట్లనే కొన్ని చోట్ల ఎక్కువ తీసుకుంటుర్రు అని ఫిర్యాదు చేస్తాలట. వెంటనే వాళ్ళ సెంటర్ల నిర్వాహకులు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపిల్లట నుల్లా. ఇక అప్లై చేసిన కాడ ఎవ్వరన్నా ఎక్కువ పైసలు తీసుకుంటే మీ సేవ హెల్ప్ లైన్ సెంటర్ 1100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయన్నట్టు నుల్లా. మీ దగ్గర కూడా గట్లనే తీసుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పుర్రి. ఇక మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.